హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎవ్వరు చేయని విధంగా బ్రెడ్ డ్రై ఫ్రూట్స్తో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గులాబ్ జామ్ని డీప్ ఫ్రై చేయకోకుండా తక్కువ షుగర్ సిరప్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఎవరైతే గులాబ్ జామ్ని డీప్ ఫ్రై లేకోకుండా తినాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కంపల్సరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీన్ని చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. తక్కువ టైంలోనే అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా షుగర్ సిరప్ను రెడీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులోకి అరకప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే ఇందులోకి అరకప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కెరను కరిగించుకోవాలి. మనం చక్కెర ఎంతైతే తీసుకుంటామో అన్నీ నీళ్లు వేసుకోవాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జామున్స్ కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదు. 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే చాలు. మామూలుగా గులాబ్ జామున్కి ఎలా అయితే షుగర్ సిరప్ను రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, షుగర్ సిరప్ రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం. 1/2 కప్పు బాదం, 1/2 కప్పు జీడిపప్పు తీసుకొని వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ బాదం జీడిపప్పే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుంటే స్టఫింగ్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చూడండి, స్టఫింగ్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీనిని చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దీన్ని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా బాల్స్ని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటి అంచుల్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 11 బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి, అంచులన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని వాటర్లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసిన తర్వాత వాటర్ని అంతా తీసేసుకోవాలి. చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ అనుకోవాలి, అప్పుడే వాటర్ అంతా పోతాయి. ఇప్పుడు దీని మధ్యలో మనం ముందుగానే రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ ఇలా క్లోజ్ చేసుకుంటూ రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద గుంత పొంగనాలు చేసుకునే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అన్నిటిలోకి నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిల్లోకి రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మామూలుగా మనం చేసుకునే గులాబ్ జామున్స్ అయితే ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా వీటిని ఇలా గుంత పొంగనాల ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగిన తర్వాత వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా మంచి కలర్లో ఫ్రై అయినాయి కదా. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగానే రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని స్పూన్తో ఇలా వేసుకోవాలి. ఇలా అన్నిటిపైన వేసుకున్న తర్వాత మరొకసారి మిగిలిన సిరప్ను కూడా వేసేసుకోవాలి.
షుగర్ సిరప్ అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, డీప్ ఫ్రై లేకోకుండా తక్కువ పాకంతో చేసుకునే డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామున్స్ రెడీ. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా డీప్ ఫ్రై లేకోకుండా చేసేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్తో సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.